హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను నా లాస్ట్ వీడియోస్‌లో ఈ చెనక్కాయలనేది మంచిగా మట్టిపోయేలా వాష్ చేసుకుంటున్నానని చెప్పాను కదండీ! ఇప్పుడు అవైతే స్టవ్ మీద పెట్టేసాననమాట బాయిల్ చేయటానికి. అవి బాయిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానో చూడండి. వాటిని మంచిగా ఆ పైన తొక్కులంతా తీసేసేసి వా వేరుశెనగ పప్పులున్నాయి గదా! ఆ పప్పులైతే నేనొక కంటైనర్‌లోకి తీసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఇవన్నీ ఒలిచేసి పెట్టుకున్నామనుకోండి, పిల్లలు తినాలన్నా ఈజీగా తినటానికి పనికొస్తది. అంతేకాకుండా ఇంకా వాటితోటి మనం ఏదన్నా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటది కదా! ఒలిచి పెట్టుకుంటే. అందుకని చెప్పేసి వాటిని మొత్తం ఒలిచేసి ఒక కంటైనర్‌లో అయితే తీసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే. ఇంకా మనం సలాడ్స్‌లో కావాలన్నా చేసుకోవచ్చు. విడిగా ఒట్టివి తినాలన్నా తినేయొచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ ఒలిచి పెట్టుకుంటున్నాను. ఇది ఈవినింగ్ టైమ్ అనమాట. అందుకని నేనైతే టీ పెట్టేసుకున్నాను. ఈవినింగ్ టైం కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయి చల్లగా ఉంటే టీ తాగాలి అనిపిస్తుంది కదా! అందుకని చెప్పేసి ఇక్కడ టీ పెట్టుకున్నాను. టీ అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఇలా చూస్తుంటే టీ మీద మనసు ఎంత పీకిద్దో కదా! తాగాలి అని చెప్పేసి ఇంకా టీ అయితే తీసుకొని కిచెన్‌లో నుంచి హాల్లోకొస్తున్నాను. ఈ చివరి నుంచి ఆ చివరికెళ్ళేసరికి ఏంటో వాకింగ్ చేసినట్టే ఉంటది నాకు ఇంట్లో. ఇదిగోండి ఇలా అయితే ఒలిచేసి ఒక కంటైనర్‌లో తీసి పెట్టుకుంటున్నాననమాట. ఇలా ఒలిచి పెట్టుకున్న తర్వాత మనకి కొన్ని ఒక 3, 4 డేస్ అయినా ఏం కావండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే పటిక అంటారు కదండీ! ఒక రెడ్ క్లాత్‌లో పటికని పెట్టి ముడివేసి మనం ఇట్లా గుమ్మంలో కట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీస్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా ఇంటి వాకిట్లో పెట్టుకుంటే చాలా రకరకాలుగా మంచిదని చెప్తా ఉంటారు. కానీ ఎంత పెట్టుకోవాలి అనేది ఇంత క్వాంటిటీ అని ఉంటదండి. అది నేను మర్చిపోయాననమాట. ఎంత క్వాంటిటీ తేవాలి అనేది ఐడియా లేక నేను కొంచెం అయితే తీసుకొచ్చి ఇక్కడ గుమ్మంలో అయితే ఇలా పైన రెడ్ క్లాత్‌లో వేసి కట్టి పెట్టుకుంటున్నామనమాట. ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇక్కడ జీలకర్ర వాటర్ పెట్టుకొని బయట క్లైమేట్ చాలా బావుందని చెప్పేసి మా బయటైతే కూర్చొని చక్కగా జీలకర్ర వాటర్ తాగుతూ మా అమ్మాయి నేను కొంచెం సేపయితే టైం స్పెండ్ చేశామనమాట. ఇంకా ఆ రోజు లంచ్‌లోకైతే పాలకూర చపాతీ చేద్దామని చెప్పేసి పాలకూర తీసుకున్నాను. పాలకూర తీసుకొని మంచిగా అయితే కట్ చేసి వాష్ చేసుకున్నానండి. యాక్చువల్‌గా కట్ చేసి వాష్ చేయకూడదు ఆకుకూరలు. మామూలుగా ఉన్నప్పుడే వాష్ చేసుకోవాలి. నేను మర్చిపోయాననమాట. అందుకని కట్ చేసిన తర్వాత వాష్ చేశాను. ఇంకిక్కడ పాలకూర చపాతీ చేస్తున్నాను కాబట్టి వాటర్ బాయిల్ చేసేసి అందులో ఈ పాలకూర అయితే వేశాననమాట. అది కొంచెం ఉడికినట్టు అవుతది. అయిన తర్వాత మనం బాగా పేస్ట్‌లా కావాలి అనుకుంటే మిక్సీలో వేసైనా వేసుకోవచ్చు. లేదా అది ఉడికిపోతుంది కదా! బాయిల్డ్ వాటర్‌లో వేసినప్పుడు మెత్తగా అలా అయిపోతుంది కదా! దాన్ని డైరెక్ట్‌గా తీసి మనం చపాతీ పిండిలో అయితే కలుపుకోవచ్చనమాట. ఇంకా అంతే కాకుండా ఇక్కడ పిండి కలపటానికి వాటర్ కూడా నేను పాలకూర బాయిల్ చేసిన వాటర్‌తోనే కలుపుతున్నాను. ఆ వాటరే నాకు సరిపోయినాయనమాట. అవి ఇంకా పాలకూర బాయిల్ చేశాను కాబట్టి ఆ వాటర్ మంచిదే యూజ్ చేసుకుంటే చపాతీ పిండిలో అని అదే కలిపాను. చపాతీ పిండి బాగా కలుపుకుంటే ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మంచిది. చపాతీ పిండి ఎక్కువ సేపు నానితే చపాతీలు చాలా మెత్తగా టేస్ట్‌గా వస్తాయన్నమాట. ఇంకా నేనిక్కడైతే ఇంకా పాలకూర చపాతీ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం పిల్లలకి డైలీ రొటీన్‌గా ఒకేలాగా పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చరు. ఇలా రకరకాల వెరైటీస్ మన దగ్గర ఓపిక ఉండాలే కానీ మదర్స్‌కి వాళ్ళకి రకరకాలుగా వాళ్ళు విడిగా పాలకూరలు, ఆకుకూరలు ఇలాంటివి తినమంటే తినరు. ఇలా చేసి కనుక పెట్టాము అంటే వాళ్ళకర్థం కాదు కాబట్టి హ్యాపీగా తినేస్తారు. ఆకుకూర ఏదో కలిపామన్నా కూడా టేస్ట్‌గా ఉంటది కాబట్టి తినేస్తారనమాట. ఇంకిక్కడ నేను బటర్ వేసి చేస్తున్నాననమాట పాలకూర చపాతీ. అసలు ఎంత టేస్ట్‌గున్నాయంటే ఫ్రెండ్స్ అంత టేస్ట్‌గున్నాయనమాట. పిల్లలెవరైనా సరే ఆకుకూరలు తినకపోయినా, చపాతీలు తినకపోయినా కూడా ఇలా చేసి పెట్టామంటే చాలా టేస్ట్‌గా, ఇష్టంగా తింటారు. ఆయిల్ కన్నా కూడా బటర్ వేసి మనం చపాతీ చేసిచ్చామంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. మనం రెస్టారెంట్స్‌కి అట్లా ఎళ్ళినప్పుడు బటర్ నాన్ అవి తింటాం గదా! సేమ్ అట్లే వచ్చిందనమాట టేస్ట్ అయితే. అంత బావున్నాయి. బటర్ వేసి చపాతీ చేస్తే.
ఇంకా అది కాలినప్పుడు పైన బ్రౌన్ కలర్‌లో అలా కనిపిస్తుంది కదా! ఆ కలర్ వస్తే చాలండి పర్ఫెక్ట్‌గా చపాతీ టేస్ట్ అదిరిపోయిద్దని ఆ కలర్ చూసే చెప్పేయొచ్చనమాట. అంత బావుందనమాట. మీరు కూడా బటర్‌తో చపాతీ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. ఇది ఎవరికీ తెలీదని కాదు. తెలిసినా కూడా నేను చేశాను, నాకు నచ్చినియి, బావున్నాయి అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాననమాట. ఇంక నేను ఆ రోజైతే లంచ్‌లోకి రకరకాలు చేశాను తెలుసా? రకరకాలు చేసుకున్నాం. ఒక్కోసారి ఏంటో అలా చేసుకొని తినాలనిపిస్తదనమాట. ఇంట్రెస్ట్‌గా ఉంటది. నేను నిన్న చెప్పాను కదా! వేరుశెనక్కాయలు పప్పులు ఒలిచి పెట్టాను కదా! దాంతో ఇలా ఒక సలాడ్ లాగా చేశాము. ఇంక ఈ పకోడీ అయితే బయట నుంచి తెచ్చినవనమాట. ఇంకా బాయిల్డ్ ఎగ్స్, మామిడికాయి. ఈ వీడియో తీసుకున్నప్పుడు మామిడికాయలు ఉన్నాయిలెండి. ఇంకా కీర, క్యారెట్, పాలకూర, చపాతీ విత్ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటా ఉంటే ఇంకా టేస్టే వేరబ్బా! ఇంకా పులిహోర గూడా చేశాను. ఇంకా రైస్, పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, కొబ్బరి పచ్చడి. ఇది అంతకు ముందు రోజు చేసిందనమాట. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో లంచ్‌లోకి. ఇంకెన్ని వెరైటీస్ ఉంటే ఎవ్వరైనా సరే నోరు మూసుకొని తినాల్సిందే. ఇవన్నీ తిన్న తర్వాత ఇంకొక గ్లాసు మజ్జిగ తాగామంటే పొట్ట స్టమక్ ఫుల్‌గా ఉంటది. హ్యాపీగా ఉంటది. ఆత్మారావు శాంతిస్తాడనమాట. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో లంచ్ ప్లేట్‌లో. ఇలా అప్పుడప్పుడు చేసుకొని తింటే ఇంకా అంతే కాకుండా ఇన్నున్నప్పుడు రైస్ కూడా ఎక్కువ తినమండి. తక్కువ తింటాము రైస్. అందుకని చెప్పేసి ఇలా ఓపికగా ఇలా మనం కొన్ని రకాలు చేసి మంచిగా పిల్లలకు పెట్టామంటే గోల చేయకుండా తింటారనమాట. అదొద్దు, ఇదొద్దు అనకుండా. ఇది ఫ్రెండ్స్ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.